జగనన్నకి ఓట్లు వేసింది నిజం అనేది ప్రచారం అవుతుంటే అది చూసి సహించలేక ఎక్కడ ప్రోగ్రామ్ అయితే అక్కడ లోకల్ లీడర్స్ ని లోకల్ ఇన్ఛార్జెస్ ని ఎలా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారో మనం కళ్ళారా చూసాం. సో ఈ 1 year లో మీరు చూస్తే జగన్ గారిని ఎలాగైనా కేసు పెట్టి లోపల పెట్టాలన్న ఒక కక్ష సాధింపుతో మరి చంద్రబాబు నాయుడు లోకేష్ అడుగడుగున ఆయన మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఏ విధంగా లిక్కర్ కేసులో గాని ఇసుక కేసులో గాని మిగతా కేసుల్లో లేని ఉన్నట్టు సృష్టించాలని చూశారు. కానీ అవి ఏవి జరగకపోయేసరికి నిన్న ఒక ఇన్సిడెంట్ జూన్ 18వ తేదీ జగనన్న వెళ్తున్న కాన్వాయ్లో ఒక మనిషి చనిపోయాడు అని చెప్పి ఈ రోజు ఏదైతే చెప్తున్నారో అది జూన్ 18వ రోజు ఎస్పీ గారి ఇంటర్వ్యూ చూసినా ప్రెస్ నోట్ చూసినా మీకు అర్థమవుతుంది. జగన్ గారి కాన్వాయ్కి సంబంధం లేదు. జగన్ గారి కాన్వాయ్ ముందు ఒక ప్రైవేటు వెహికల్ అతనికి గుద్దింది అని చెప్పి ఆ వెహికల్ నెంబర్ కూడా చెప్పి ఆ వెహికల్ ఎవరిదో వారి పేరు మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది.